అయ్యా సార్ మీరు పెద్ద చదువు చదువుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా గానీ నేను అడిగిన ప్రశ్నకు ముందు మీరు సమాధానం చెప్పండి అని అడిగిండు. అడుగు బిడ్డ అని అంటే అడిగిండు. ఇడ నేను ఆపిన మందల ఎన్ని గొర్రెలు ఉన్నాయో లెక్కబెట్టి చెప్పుని సార్ అన్నాడు సింపుల్ గా. అని అంటే సింపుల్ పని కదా, చాలా సింపుల్ పని. వెనకాల ఉన్న గన్మెన్లను పంపించి వెనకాల ఉన్న పోలీసులను పంపించి టక 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 లెక్క పెట్టించిండు. 300 లెక్క వచ్చింది, చెప్పేసిండు 300 ఉన్నాయి రేపు అని. పిల్లగాడు ఒప్పుకుంటలేడు, లేవు అన్నాడు. ఏయ్ నేను ఐఏఎస్ రా భయ్, పెద్ద చదువు చదువుకున్నా, బుడగోషి కానివి, నీకేం తెలుసురా లెక్క అని మనం తిట్టిను. లేదు సార్ నేను ఒప్పుకొని, నువ్వు కరెక్ట్ చెప్తేనే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా అని అన్నాడు. లేవు 300 లేవు, కరెక్ట్ లెక్క పెట్ట అంటాడు. ఏ తమాషా చేస్తున్నావా అని అన్నాడు. నువ్వు లెక్క పెట్టి చెప్పంటే చెప్పిండు. నేను లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, నేను రోజు చేసి పనే ఇది, మీరు లెక్క పెట్టిన లెక్క తప్పు. ఇందులో మా ఆపిన మందలో 300 గొర్రెలు లేవు, 295 గొర్రెలు